సో మార్కాపురం నుంచి వచ్చినావు, సో నీకేదో ఒక ఫీలింగ్ కలిగింది, అది నువ్వు జస్ట్ వ్యక్తపరచు. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, నీకేమనిపించిందో అది చెప్పు అంతే. అంటే నన్ను చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పిన వెరీ జెన్యూన్గా ఉంది ఆ రెస్పాన్స్. టైసన్ నిన్న ఒక పెద్ద ఆయన వచ్చాడు చూసావా, నిన్న ఒక పెద్ద ఆయన వచ్చాడు సాయంత్రం, నిన్న నువ్వు ఫోన్ చేస్తే వచ్చాడు కన్నమ్మ, ఆయన రంగరాజు, ఎగ్జాక్ట్లీ ఆయన అదే చెప్పిండు. నువ్వు చెప్పు. నువ్వు వచ్చే కంటే ముందు ఒక విషయం చెప్పిండు, లెట్ హిమ్ సే దట్. నువ్వు వచ్చే కంటే ముందే ఒక 3-4 నిమిషాలు పోతూ ఆగి కొంత మాట్లాడాడు, జెన్యూన్ అది. అక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు, అది చెప్పినా ఏమీ కాదు, అందుకంటే అదే చెప్పు చాలు. నేను రీసాని కలిసినప్పుడు, నా మిత్రుడు రీసా యూట్యూబ్ ద్వారా నాకు పరిచయం అయితే, ఇతన్ని కలవాలని ఏవేవో చెప్పాలి, ఏవో అడగాలనుకున్నాను. కానీ ఇతని ఎగ్జిస్టెన్స్ నేను చూసిన తర్వాత ఈ మనిషిని నేను ఏమని అడగాలి, అసలు ఏం ఇతని దగ్గర నుంచి నేర్చుకోవాలనే ఆలోచన ఒకటి వచ్చింది. ఇతన్ని చూస్తే ఒక చిన్న పిల్లవాడి మాదిరిగా ఉన్నాడు. నేను ఇతని దగ్గర నుంచి నేర్చుకునేది కానీ ఇతనికి నేను చెప్పేది కానీ ఏమీ లేదు. ఇతను ఒక జెన్యూన్ పర్సన్. అసలు చెప్పడానికి మాటలు లేవు నా దగ్గర. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఏంటి, ఇతను ఒక యూనిక్ పీస్. అంటే నా ఉద్దేశం ఉపయోగపడకపోవడం అనేది కాదు. కొంతమంది మనుషులు ఆటోమేటిక్గా నచ్చుతారు. ఓహో, ఇతను నాలాగా ఆలోచిస్తున్నాడు, ఇతని ఆలోచన విధానం ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంది, ఓహో ఇతను నాకు నచ్చుతున్నాడు, ఎందుకు నచ్చుతున్నాడు నాకు తెలియట్లేదు, ఓహో ఇంకా చూడాలి ఎందుకు నచ్చుతున్నాడు, ఇంకొక వీడియో చూడాలి, అసలు ఏం చెప్తున్నాడు, ఇతను ఎందుకు ఇలా మారడానికి కారణం ఏంది, మనకి ఇతను నచ్చడానికి కారణం ఏందని ఆలోచిస్తూ ఉండగా, ఓహో ఇతను నాకు నచ్చడానికి కారణం ఇది, నాకు కూడా ఏదో ఎక్కడో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఇట్లాంటిది ఇతనికి అయినది, నేను అది బయటికి చెప్పడానికి నాకు మాటలు లేవు, ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్పలేకపోతున్నాను, ఇతను చెప్తున్నాడు. ఇతను చెప్తున్న దాన్ని నేను అతని ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ మార్చుకోవడానికి, అట్ ద సేమ్ టైం నా ఎక్స్పీరియన్స్ని నా సెల్ఫ్ని బయటికి చెప్పడానికి ఇతని వీడియోస్ నాకు పనికి వచ్చినాయి. అంటే ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక మనిషికి చెప్పడానికి నాకు అది అంటే దాన్ని ఏమంటారు, భాష లేదు. అట్ ద సేమ్ టైం ఐఎమ్ కొంచెం ఇంట్రావర్ట్ అనమాట. తెలిసిన మనుషులతో మాట్లాడగలం కానీ తెలియని వాళ్ళతోటి మాట్లాడేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది మనకి అట్లా. కానీ ఇతను రోడ్డు మీద పోయే బిచ్చగాడితో అయినా ఒకే రకంగా మాట్లాడగలడు, కారులో కోటీశ్వరుడు వచ్చినా కానీ ఒకటే రకంగా మాట్లాడగలడు. ఇతను ఏంటి అసలుకి మనిషి ఏంటి, బిచ్చగాడితో అయినా కానీ అంత ప్రేమగా ఎలాగ ఉండగలుగుతున్నాడు, అదే కారులో వచ్చిన కోటీశ్వరుడితో కానీ కాలు మీద కాలేసుకొని కూర్చొని ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఇట్లా అని చెప్పేది ఇతని మీద ఒక ఆలోచన వచ్చింది. ఓహో ఇతను జెన్యూన్ పర్సన్, ఇతను ఎవరితో అయినా ఎలాగైనా ఎక్కడున్నా ఇట్నే ఉంటాడు, ఇతను ఒక ఫ్రీ బర్డ్ లాంటి మనిషి. ఫ్రీ బర్డ్ సమదృష్టి అంటే అందరి సమానంగా చూసే దృష్టి. ఇప్పుడు పోల్చుకోవడం, సమదృష్టి, ఇట్లా సాక్షిభావన ఇట్లాంటి కొన్ని పోల్చుకోకుండా ఉండాలి, ఇట్లాంటి రీసా ఛానల్లో ఎక్కువ చెప్తూ ఉంటాడు కదా, అవి ఇప్పుడు చెప్పేదానికి ఈ స్వామి చెప్పేదానికి చాలా మంది చెప్పేదానికి తేడా ఏంటంటే వాళ్ళు చెప్తారు, నేను కూడా చెప్తా 100 నేను కానీ చెప్పగలను, కానీ ఇతను ఆచరిస్తూ చెప్తున్నాడు. ఇతను చెప్పాల్సిన పని లేదు. ఇతను నా తోటి కలిసి ఉంటే ఒక రోజులో ఇతని వ్యక్తిత్వం, ఇతని ఫిలాసఫీ మొత్తం నాకు అర్థమవుతుంది. నేను కూడా నా ఫిలాసఫీ నాకు అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. ఓహో నాలో ఇంత చెత్త ఉందా, నేను ఇంత వినకూడని విన్నాను, నేను ఇది ఇతన్ని నేను చదువుతున్నప్పుడు నేను చదువుతున్నాను నాకు ఫీలింగ్ కలగట్లేదు, నన్ను నేను చదువుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈయనక సరదాగా అక్కడ కూర్చొని ఆత్మదర్శనం నేను చదివాను. అప్పుడు చదువుతున్నప్పుడు నేను ఇతనిని చదువుతున్నానా నన్ను చదువుతున్నానా అనేది నాకు అర్థం కాలేదు. ఈ పుస్తకం ఇతని కోసం రాసుకున్నాడా, అసలు ఇతని అనుభవాలా కాదా, లేకుంటే ఇంకెవరి అయినా ఇది అనుభవాలు నాకు కూడా కలిగినాయి. అసలుకి ఈ మనిషి చెప్పేది కరెక్ట్ కాదు, ఇతని ఇష్టం లేదని చెప్పేదానికి లేదు. ఇతను చెప్పాడు, అది నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే చెప్పేదానికి లేదు. ఇప్పుడు అమ్మ కొన్ని విషయాలు చెప్తారు, నాన్న కొన్ని విషయాలు చెప్తారు. చిన్నప్పుడు మనకి అవి వాళ్ళు చెప్పినాయి, మనకి అమ్మ చెప్పినవి కొన్ని నచ్చుతాయి, కొన్ని నాన్న చెప్పినవి నచ్చుతాయి. అవి ఎందుకు నచ్చినాయి అంటే దానికి చెప్పేదానికి లేదు. అది ఖచ్చితంగా 100%. నాకే కాదు, పక్కన ఇప్పుడు 10 మంది చూసినా కానీ 10 మందికి
ఇతను 100 చెప్పింటాడు, ఒకటి కాదు 100 రకాలుగా 100 ఇతను ఎవరికి వారిలా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు అద్దం ముందు నేను నిల్చున్నప్పుడు నాకు అద్దంలో నేను కనపడతాను, మీరు నిల్చున్నప్పుడు మీరు కనపడతారు, అన్న నిల్చుంటే అన్న కనపడతారు అద్దం ముందు. సో ఇప్పుడు మిర్రర్ని తీసుకొని వచ్చి నీకేం కనిపించింది అని అడిగితే నేనే కనపొచ్చినా నేను చెప్తా, కానీ నాకు మీరు కనిపించింది మిర్రర్లో నేను ఎట్లా చెప్తా? అంతే కదా. రీసా రాసిన బుక్స్ లో మీరు ఏమైనా చదివారా ఇప్పటి వరకు? రీసా అంటే ఏదైనా రీసా గారి పుస్తకాలు బాగా కాస్ట్లీ అండి చెప్పేదానికి, అంటే క్వాలిటీ బాగుంటాయి కానీ బాగా డబ్బు పెట్టేదానికి లేదు. విజయవాడలో అలా బీసెంట్ రోడ్ దగ్గర సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఉంటాయి, అట్లాంటి ఏమైనా కొన్ని ఓషో పుస్తకాలు కానీ జిడ్డు కృష్ణమూర్తి కానీ సరిగ్గా ఎవరైనా లేదంటే ఇలాంటి వాళ్ళు మాకు ఉన్నారు మా లెక్చరర్స్, వాళ్ళు చెప్తుంటే ఇన్ని సంతోషపడతాను నేను. అంటే ఏంటి, మనకి ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం లేదు, తస్పక్ జరతొస్త్ర చదివి నేను అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, కానీ అట్ ద సేమ్ టైం తస్పక్ జరతొస్త్రని అర్థం చేసుకున్న మనిషి నా పక్కన కూర్చొని చెప్తా ఉంటే విన్నా. అట్ ద సేమ్ టైం నేను తెలుగులో కూడా చదివాను తస్పక్ జరతొస్త్ర. అంటే అది ఇంగ్లీష్లో కూడా ఇది జర్మన్ వర్డ్స్ పాత బైబిల్కి సంబంధించినవి ఉన్నాయంట ఆర్జీవి చెప్పినట్టు, కానీ అది చదివిన మనిషి కూడా నాకు తెలుసు. అంటే ఇది మీరు పాత జరతొస్త్ర చదివిన అంటే మాకు లెక్చరర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నాకు అట్లా పరిచయం. కానీ రియల్ లైఫ్లో నాకు మాత్రం ఒకటి హ్యాపీనెస్గా అనిపించేది ఏంటంటే, ఒక ఫిలాసఫర్ని నా రియల్ లైఫ్లో నేను కలిసి మాట్లాడాను, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. యూహో ఇతను ఏం చదివిండో చదవలేదో అయినా నాకు అనవసరం, కానీ ఇతను జీవన విధానం కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్. ఓహో ఇతను చెప్పేదానికి చేసేదానికి సమతుల్యత ఉంది. ఏముంది, నేను ఇక్కడ ఉపన్యాసం ఇస్తా, ఊర్లో ఉపన్యాసం ఇస్తా, ఉల్లిపాయలు తినొద్దని చెప్పి ఇంటికి వచ్చి పిల్లల్ని ఉల్లిపాయ పచ్చడి వేసి అన్నం పెట్టమని అడుగుతా. ఉపన్యాసాలు ఇచ్చేదానికి చాలా మంది ఉన్నారు, ఆచరించేదానికి మనుషులు లేరు. నీతులు చెప్పేదానికే కానీ చేసి చూపించేదానికి మనుషులు లేరు ఇట. ఇంకొక మాట చెప్పిండు యాక్చువల్గా, అంటే రికార్డ్ చేయలేదు కానీ అది చేయాలనుకోలేదు. వద్దులేదు తర్వాత కలుద్దాం అంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామండి, అట్లా అనుకోవద్దు ఎప్పటికప్పుడు అని చెప్పి వెళ్తున్నాం. నువ్వు ఉన్నా ఇక్కడ నువ్వు లేనట్టుంది, అవును, అట్లాగే నేను కూడా లేనట్టే ఉన్నా అని ఒక పదం వాడాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మై ఎగ్జిస్టెన్స్ ఆల్సో నథింగ్, బికాజ్ యూ ఇంకొకటి భాష చెప్పడానికి లేదు. ఎట్లా అంటే ఇతను చెప్పింది అనుభూతి తప్ప భాష కాదు. అంటే అంటే అనిపించింది, ఇది అనిపించడం చూసినావా, అది వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ డైరెక్ట్. నువ్వు 1,00,000 పుస్తకాలు చదివినా, ఇది కూడా చెప్పాను, నేను 10-20 పుస్తకాలు చదివినా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ పొద్దు నుంచి మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉన్నా కదా, నాకు అదే ఎక్స్పీరియన్స్ కలిగిందని చెప్పాను. అప్పుడే నువ్వు వచ్చినావు ఫస్ట్ ఇంతకుముందు మాట్లాడాను కదా, ఒకసారి సెల్లో మాట్లాడాను, అప్పుడు చాలా కాలం క్రితం సెల్లో మాట్లాడుకున్నాం. తర్వాత ఇప్పుడు నిన్న మాట్లాడాను, మళ్ళీ ఈరోజు కలిసాను. ఒకసారి ఫౌంటైన్ హెడ్ బుక్ చదివినప్పుడు నేను నాకు కలిగిన అభిప్రాయం నేను వాట్సాప్లో రాశాను. అప్పుడు మా చెల్లెలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అడిగారు ఏంటి ఇంత బోర్డు రాసినాం, తప్పేముంది. ఇప్పుడు మందు తాగినప్పుడు కిక్కు, మందు అయితే వచ్చే కిక్కు మహా అయితే ఒక రోజు, ఇంకా ఎక్కువ తాగితే 2 రోజులు, అంటే నైట్ పొద్దున ఉంటుంది 2 రోజులు అనుకో. కానీ ఆ ఫౌంటైన్ హెడ్ బుక్ చదివినప్పుడు ఎక్కిన మొత్తం నాకు 2-3 నెలలు దిగలేదు. ఇంకా నేనుగా మారడానికి నాకు చాలా కాలం పట్టింది. వాడి ఎఫెక్ట్ హోవర్వర్క్ ఎఫెక్ట్ నా మీద పడింది. కొంతకాలానికి నేను చేస్తున్నానా లేకపోతే పక్కన చెప్తా ఉంటారు కదా జనాలు, ఇట్లా ప్రవర్తిస్తుంటే ఓహో ఇది నాది కాదు, వాడు ఆ క్యారెక్టర్ నేను నా మైండ్లో ఉండి ఇట్లా చేస్తుంది, ఓహో ఇది కరెక్ట్ కాదు, నా మీద వాడి ప్రభావం ఉండడానికి నేను ఒప్పుకునేది లేదని చెప్పి ఆ మత్తు దింపుకోవడానికి నేను కావడానికి మళ్ళీ నాకు చాలా కాలం పట్టింది. ఓహో ఫిలాసఫీ అంటారు, అందుకే ఫిలాసఫీ ఈజ్ ఏ డబల్ ఎడ్జ్డ్ నైఫ్ అని. కత్తి 2 పక్కల ఉంటుంది, పదును పట్టుకుంటే మనకు దిగుతుంది. ఒక్కోసారి తేనె మూసిన కత్తి లాంటిది అయిందండి ఫిలాసఫీ. తేనె నాకితే పర్లేదు, ఇంకా ఎక్కువ నాకాలనుకుంటే నాలుగు దిగిపోతుంది. వెరీ గుడ్. అంటే ఇది చదివినా కాబట్టి నాకు అనుభవం వచ్చింది. ఇప్పుడు చదవకుండా చెప్పేదానికి ఇప్పుడు నేను ఫౌండర్ ఇది ఐర్లాండ్ గురించి ఎట్లా మాట్లాడతాం, ఐర్లాండ్ చదవకపోతే. ఈ మధ్య అసలు నేను ఫాలో అవ్వట్లేదు, ఇంతకుముందు బాగా వినేవాడిని ఇంట్రెస్టింగ్. అప్పుడు ఓషో గురించి ఎక్కువ ఏదంటే ఇది హిట్లర్ గురించి, ఇది నీషే గురించి ఫిలాసఫీలు. ఇప్పుడు రమణ మహర్షి హోవర్డ్ రోర్ గురించి ఇట్లా కంపారిజన్ చేస్తా చూసినా. ఇప్పుడు నేను చదివినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది కంపారిజన్. ఈ మనిషి ఓహో ఇతనికి కూడా ఇట్లాంటిది అనిపించింది కదా అంటే కంపారిజన్ కాదు, అది సిమిలారిటీస్. ఇప్పుడు 10 రకాలుగా ఇతను చేస్తున్నాడు, నేను 2 రకాల పనులు చేస్తున్నాను. ఆ 2 రకాలు ఇతనిలో కలిసినప్పుడు ఓహో అప్పుడు మనకి కొంచెం అదేంటిది ఎఫెక్ట్స్ కొంచెం ఓహో హాయ్ నేను ఇది చేస్తున్నా బాగున్నావు అంటే దగ్గర కొంచెం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కదా. అదనేది నాకు అతనికి ఏది ఇంటలెక్చువల్గా, అప్పుడు ఫిజికల్గా మనకి తెలియదు, ఇంటలెక్చువల్గా నాకు తెలుసు. అట్ ద సేమ్ కామెంట్స్ ఇంటలెక్చువల్గా అయితే తెలుసు,
బాగా. ఇప్పుడు మొదటిసారి కలిసారు మీరు రీసాని, ఇప్పుడు క్యాజువల్ గా ఎక్కడైనా రకరకాల రీసా గురువు కాదు, మనలాగా కామన్ మ్యాన్, మన ఫ్రెండ్ లాగా. బట్ వేరే గురువుని కలిస్తే ఈ కొంచెం ఆ వెయిట్ చేయడము, మధ్యలో ఇంకా చాలా మంది ఈ అపాయింట్మెంట్ తీసుకోవడాలు ఇలాన్నీ ఉంటాయి కదా, అలా ఏమన్నా అనుకున్నారా రీసా దగ్గరికి వచ్చే ముందు అలా ఉంటుందని? నిజంగా అయితే నేనేమనుకున్నాను, ఫుల్ బిజీగా ఉంటారేమో, ఈరోజు బిజీగా ఉండాలి అంటే ఏమైనా చెప్తారేమో అనుకున్నాను. కానీ బిజీగా లేను రా, మామూలుగానే అసలు ఫ్రెండ్లీ, చాలా చిన్న పిల్లవాడితో వాళ్ళ అమ్మ నాన్న ఎలా మాట్లాడుతాడో ఈ మనిషి పక్కన మనిషితో కానీ తెలియని మనిషితో కానీ అట్లానే మాట్లాడతాడు. ఏదేమో ఇతన్ని ఏమైనా బాధించి ఏమన్నా అంటే ఇతని ద్వారా ఏమైనా రావచ్చేమో, కానీ ఇతని స్వతహాగా ఒక మనిషిని కించపరచడం కానీ, ఇతని వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తిగా పక్కన వాళ్ళని కించపరచడం కానీ, ఒకరిని చంపాలనుకోవడం సంథింగ్ ఉంటాయి కదా ఇప్పుడు హ్యూమన్ ఇన్స్టింక్ట్స్. ఇప్పుడు ఒక మనిషి కొత్త బట్టలు వేసుకున్నా ఉంటాయి కదా, అటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు ఈ మనిషికి. ఏంటి అంతే, నాకైతే జెన్యూన్ పర్సన్ అనిపించింది. మంచోడు చెడ్డోడు ఎన్ని అందరు చెప్తారు. ఎప్పుడు రీసెంట్ కలిసి ప్రాక్టికల్ గా లేరు కదా, ఎట్లా చెప్తారు జెన్యూన్ అని? అంటే జస్ట్ టాక్స్ మీద ఎట్లా మీరు నిర్ణయానికి వస్తారు? ఇప్పుడు అన్నంలో మొత్తంలో చేపెట్టి చూస్తామా, పైన మెతుకులు పెట్టుకొని చూస్తామా? అన్నం ఉడికిందా ఉడకలేదా చూడటానికి కొంచెం సరిపోతుంది, మొత్తం చేయబెట్టి చూడాలంటే చేయి కాలిపోతుంది. ఆఫ్ చేస్తాం కదా స్విచ్, అట్నే ఇదిగానే ఉంచుతాం కదా. ఈ మనిషిని చూస్తే ఆహా పర్లేదు, కొంతవరకు చదివాం కదా మనం, కానీ చూసాము మాట్లాడాము 1-2 సార్లు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు అన్నట్టు అట్లా కాకపోయినప్పటికీ మంచి చెడు అనేవి ఉండవు, కానీ అట్లా మీరు అన్నప్పటికీ ఇతను హాని చేసే మనిషి కాదని తెలుసు. ఎందుకు ఏం చేస్తారు అప్ప మహా అయితే ఇతను. ఇంకోటి అతను ఎవరినైనా యాక్సెప్ట్ చేయగలిగిన మనిషి. ఇంకోటి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టే మనిషి కాదు, మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఫ్రీగా మాట్లాడుతున్నాను, మనల్ని నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడా అట్లా అనే మనిషి కాదు. మనల్ని కూర్చోబెట్టి అసలు ఎవరైనా కూర్చోబెట్టి అన్నం పెట్టేదానికి ఉండదు ఈ రోజుల్లో, మాట అడగటమే కష్టం. అట్లాంటిది ఈ మనిషి అన్నం కలుపుకొని వచ్చి చేతులు ఇంకా తినిపించేది ఒక్కటి తక్కువ, వద్దులే స్వామి చేతిలో పెట్టని చెప్తే చేతిలో పెట్టింది తినేసి పక్కొచ్చా. అసలు మామూలుగా అయితే మా సైడు ఇట్లా ఉండదు. మేము ఏంటిది ఫీలింగ్ లెస్ ఎమోషన్ లెస్గానే ఉంటాం మనుషులు, కానీ ఈ మనిషిని చూస్తే కొంచెం ఫీలింగ్ కలుగుతుంటుంది ఎందుకో అది. అదే అంటారు చూడండి, ఇతనే ఇంకోటి అట్లా అని చెప్పి ఇతనికి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి నేను నమ్మేదానికి లేదు. అది కూడా నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఒక కరెక్ట్ అవుతుంది డైలాగ్ ఏమన్నా పట్టుకున్నాడు షేక్ అవుతున్నాడు. ఎందుకు నా టైసన్ నవ్వినావు? అంటే తను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, 100% కరెక్ట్. నేను ఇంతవరకు ఒక్కసారి అడ్డుపడలేదు, ఎందుకో తెలుసా? తను చెప్పిన దాంట్లో ఒక్కడు కూడా తీసేయడానికి లేదు. నన్ను 100 ఏళ్ళు చూసిన వాడు వేరు, ఒక్కసారి చూసి కరెక్ట్ చెప్తున్నవాడు వేరు. ఇప్పుడు ఇతను చెప్తున్న వింటే తెలిసేవి కాదు. వింటే సమాచారం తెలుస్తుంది అంతవరకే. నీకు ఇప్పుడు అతనికి ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఉంటాయన్న గ్యారెంటీ అంటే మామూలు జనాల్లాగా పనికిరాని ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్ ఉంది కానీ దాంట్లో పని చేయలేము, అది క్లియర్. అది అంటే చెప్తున్నా కదా, ఎన్నో దగ్గర కరెక్ట్ చెప్పు అది అయిపోయింది, కంటిన్యూ చేయి. అంటే అట్లా కదా, ఇప్పుడు నేను ఎమోషన్ లెస్సే, అతను కూడా ఎమోషన్ లెస్సే, కానీ ఎమోషన్ పక్కన వాళ్ళలో క్రియేట్ చేయగలడు. ఆ ఎమోషన్ క్రియేట్ అయినాక ఎమోషన్లు ఉన్నాయని చూపించిన తర్వాత ఆ ఎమోషన్ పనికి రావని కూడా చెప్పగలడు అతను. అదే నాకు చెప్పాను కదా, ఏ పదును ఉన్న 2 వైపుల పదును ఉన్న కత్తి లాంటి మనిషి అతను ఎలాగైనా మారగలడు. అన్ని పనులు చేస్తాడు ఏదైనా. ఇప్పుడు ఒక పని చేసేవాడు వీడు ప్లంబరు, వీడు ఎలక్ట్రీషియన్, వీడు పెయింటర్ అని చెప్పేదానికి ఉంది. ఇప్పుడు 10 పనులు 100 పనులు అన్ని చేస్తున్నాడు. వీడు ఏదని చెప్పేదానికి ఏముంది? ఈ రోజు ఈడ ఉంటాడు, ఇంకో రోజు ఇంకో చోట ఉంటాడు, ఇంకో రోజు ఉంటాడు, ఇక్కడ ఇప్పుడు ఉంటాడు. ఇప్పుడు మనకు ఈరోజు ఇట్లా ఉన్నాడు కాబట్టి ఇట్లా కనపస్తుండు. ఒకవేళ మామూలుగా కోటు అవన్నీ వేసుకొని జేమ్స్ బాండ్ మాదిరిగా ఉన్నాడు అనుకో, బయటకి వెళ్ళిండు అనుకో, వాళ్ళకి అట్నే ఉంటాడు. అక్కడ కలిసిపోతాడు ఈ మనిషి. ఎందుకు? ఒక దాంట్లో ఇరుకొని లేడు కదా, మనమేముంది ఒకే దాంట్లో ఇరుకొని ఉన్నాము. ఒక మార్గదర్శకుడిగా ఫీల్ అవుతావా, గురువుగా ఫీల్ అవుతావా, ఫ్రెండ్ గా? నీకు ఆయనకి రిలేషన్ అసలుకి రిలేషన్ అసలు ముందు రిలేషన్కి ఇతనికి ఎవరితో ఉంటుందా అనేది నాకు ఒక డౌట్.
అది నిజంగా చెప్పాలంటే అది మనకు అనిపిస్తుంది ఇతనితో ఏదైనా రిలేషన్ ఉందేమో మనకు అనిపిస్తుంది, అతను అనిపించేలాగా చేయగలడు. అతనికి ఉన్న క్యాపబిలిటీ అది దాన్ని ఎలా ఎన్ని సంవత్సరాలైనా మెయింటైన్ చేయగలడు, ఏదైనా చేయగలడు. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇట్లా కనపడుతున్నాడు, బయటికి వెళ్ళి కోట వేసి ఒక పని ఒక రకంగా ఉండే వాళ్ళ గురించి మనం చెప్పగలం. ఈ మనిషి గురించి నేను ఏమైనా చెప్పానంటే నాకన్నా బుద్ధి తక్కువ మనిషి ఇంకొకటి ఉండరు. ఎందుకంటే ఈ మనిషి గురించి చెప్పేదానికి లేదప్ప. సైకాలజిస్ట్కి వచ్చి చెప్పినా కానీ అది నమ్మేదానికి లేదు. సైకాలజిస్ట్కి కానీ పిచ్చిలేసి వెళ్ళిపోతాడు. సైకాలజిస్ట్ అయినా కానీ ఒక పర్సెప్షన్లో ఆలోచిస్తాడు, 2 పర్సెప్షన్లు. ఈవెన్ సరే 16, 17 అన్నా తెలుసు నాకు. సైకాలజిస్ట్ అయినా 16, 17 పర్సెప్షన్లు చెప్పగలడు. ఈవెన్ సిగ్మెంట్ ఫ్రైడ్ అయినా కానీ ఒక పర్సెప్షన్లో సెక్సువాలిటీ గురించి చెప్తాడు. ఏంగైనా ఒక పర్సెప్షన్లో చెప్తాడు. అట్లనే ఎవరైనా వాళ్ళ పర్సెప్షన్ అది అంతే, కానీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పలేరు. ఎవరు చెప్పడానికి లేదు. సైకాలజిస్ట్ అయినా కానీ ఫిలాసఫీ అని చెప్పడానికి లేదు. అందులో ఇతను ఒకదానికి ఇతని స్టేట్ ఆఫ్ మైండ్, ఇతని ఆలోచనలు, ఇతని ఎమోషన్స్ ఎట్లున్నాయో సైకాలజిస్ట్ వచ్చినప్పుడు ఏమో వినాయంగా ప్రవర్తించొచ్చేమో ఆ గంట అతనితోటి, అతన్ని వే ఆఫ్ టాకింగ్, అతని వే ఆఫ్ థింకింగ్లో ఇతను ఆలోచించి చెప్పొచ్చేమో. అతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని ఎదవలు చేయొచ్చేమో. ఎట్లా చెప్పగలను నేను దానికి? ఈ మనిషి గురించి మీరు చెప్పమని నన్ను అడుగుతున్నారు. నాకు అనిపించింది ఇదే. ఇతని గురించి నేను చెప్తున్నా కదా, ఇతని గురించి నేను ఏమైనా చెప్పింది అనుకో, నాకన్నా బుద్ధి తక్కువ మనిషి, నాకన్నా బుర్ర లేని మనిషి ఇంకొకరు ఉండరు. ఎందుకని ఇంత దగ్గర నుంచి చూసిన తర్వాత మళ్ళీ ఇతని గురించి నేను చెప్పేదానికి నాకు అర్హత లేదు. అట్లా కాకుండా నేను బయట ఉండి మీరు వీడియో విన్నాను లేదా ఇంకొకసారి చూశాను, ఆ మనిషి ఇట్టుంటాడు, సన్నగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మంచిగా మాట్లాడిండు, వెళ్ళిపోయిండు అంటే ఓకే. కానీ ఇతనితో మనము టైం స్పెండ్ చేసినాం కదా. నాకు ఈ రూమ్లో ఉండి బయటికి పోయినప్పుడు నేనేమని చెప్పాను, మీకు చెప్పాను ఇందాక, నాకు రూమ్లో ఉండి ఏదో మనిషిని కలిసిపోయినట్లేదు, నేనేదో ఒక సినిమా పోయి సినిమా చూసి వచ్చిన ఫీలింగ్ కలిగింది నా నుంచి వచ్చినప్పుడు అని చెప్పాను. అంటే నిజంగానే సినిమా బయటకు వచ్చిన తర్వాత చెప్పాను, సినిమా చూసిన ఫీలింగ్ సినిమాలో నుంచి బయటకు వస్తుంది చూడు. ఇది ఒక నన్ను నేను కానీ బయట నుండి ఒక క్యారెక్టర్ లాగా సినిమా లాగే చూసాను, సినిమా లాగే అనిపించింది అని చెప్పాను. నేను నువ్వు వచ్చే కంటే ముందే ఇతను చెప్తున్నాడు, అంటే అతనంత కథనే చెప్తున్నాడు. ఇక్కడ రోజు చాలా మంది ఇలా వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ రోజు ఎందుకు అడుగుతున్నా అంటే అందరు వస్తారు, మాట్లాడతారు, ఏదైనా టాక్ లో పాల్గొంటారు, వాళ్ళు అడిగిన దానికి రీసా కూడా టాక్ స్టార్ట్ చేసి అవుతా ఉంటుంది. బట్ ఇప్పటి నుండి ఏంటంటే వాళ్ళని మాట్లాడిచ్చాను అనుకున్నాను నేను. అసలు ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఇతను కలవడానికి అంటే వాళ్ళకి ఉంటాయి కదా సంథింగ్, వాళ్ళు కూడా పుస్తకాలు రాయటమో, లేకుంటే వాళ్ళకి కానీ పోయిటరీ ఇష్టమో, లేదంటే పెయింటింగ్ ఇష్టమో, లేదంటే ఇతను చెప్పిన స్పీచ్ ద్వారా ఇదేది డిప్రెషన్లో నుంచి, యాంగ్జైటీలో నుంచి మీ వీడియో నాకు అన్నది అప్పుడు ఇలా మీ ఆలోచన నాకు ఈ ఆలోచనలో పడి ఇరక్కపోయినప్పుడు నేను బయటికి రావడానికి ఉపయోగపడింది, ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారేమో అంటే రకరకాలుగా వస్తుంటారు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను, మాలో కలిసి వెళ్ళాలి, ఇంత దూరం నేను రావడానికి చాలా దూరం మాది, ఎలాగో వచ్చాను, ఒకరోజు ఆగైనా కలిసి వెళ్దామని చెప్పేసి నేను వచ్చి ఉండి ఖచ్చితంగా మా వాడిని కానీ ఉండరా ప్లీజ్ రా అని చెప్పి అడిగి ఉండి కలిసి వెళ్ళాను. ఎందుకు అదొక సాటిస్ఫాక్షన్, మనిషిని కలిసి మాట్లాడిపోయి ఉంటే అదొక ఆనందం అనమాట. అందుకని కలవడానికి వచ్చాను, కలిశాను. ఇంకోటి కూడా నాలో ఉంది, ఏంటి, ఫిలాసఫీ పుస్తకాలు, సైకాలజీ పుస్తకాలు చదవడం కాదు, రియల్ లైఫ్లో నేను ఒక ఫిలాసఫర్ని ఇది మీట్ అయ్యి మాట్లాడి కలిసేసి వెళ్ళానని చెప్పుకోవడానికి. ఇంకోటి చెప్పడానికి, సరదాగా ఫోటో దిగి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ నేను పెట్టుకుంటాను మీదంటే పెట్టుకొని ఇష్టం, మార్ఫింగ్ చేయకూడదు, మార్ఫింగ్ చెయ్యి నీ ఇష్టం అన్నాడు. నేను అట్లా ఏం చేయాలంటే సరదాగా అన్న నీ ఇష్టం అని చెప్పింది మళ్ళీ లాస్ట్కి. తీసుకుపోయింది నీకు. ఎందుకంటే మామూలుగా బయట దొరికే ప్రోడక్ట్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, అది ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కానీ నా పుస్తకాలు డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. ఎవరైతే నా దగ్గర ప్రస్తుతం మనీ లేదనుకో పుస్తకం ఇవ్వబడుతుంది. అంటే ఆనెస్టీ, జెన్యూనిటీ అనేది అది నాకు తీసుకోవడానికి మనసుకి కష్టంగా ఉంది మిత్రం. డబ్బులు ఫోన్పే చేస్తాను తర్వాత సంగతి. నేను ఎందుకు డబ్బులు నాకు పంపిద్దు, జీవితంలో 100 సంవత్సరాలు ఎప్పుడన్నా పంపిద్దు, డబ్బుల గురించి మాట్లాడట్లేదు. పుస్తకము, జ్ఞానం అన్నది డబ్బులతో ఆగవద్దు, ఇది నేను చెప్పాలి. అంటే మనీ అనేది అడ్డం కావద్దు, అంతే. నువ్వు డబ్బులు పంపిద్దు. రెండోది, నేను దీంట్లో ఏం రాసిన చదువు ఫస్ట్ ఓపెన్ ఫస్ట్ అదే 30 పేజీల వరకు 30 మంది మనిషిని గుర్తుపెట్టుకొని చదివేసరికి ఇది నీది, నాది, మనది, ఎవరిది కాదు. తద్వారా నువ్వు ఎవరికి ఇస్తున్నావు పైసలు? ఎవరికి ఇవ్వట్లేదు. అందుకే నువ్వు అంటావని తెలిసి రాసినది. అందుకని ఊరికే తీసుకుని పోయి చదువుకో.
ఇప్పుడు ఒక ఆల్రెడీ 60 పేజీలు పైన చదివాను. మళ్ళీ చదువుకు ఊరికి బుడ్లు పెట్టుకో, లేకపోతే చింపి అట్లేం లేదు. దాన్ని ఏమంటారు? దాని బదులు ఇంకొకళ్ళు గిఫ్ట్ ఇచ్చినా కానీ ఒక సంతోషంగా దగ్గర ఫీల్ అవుతారు. 100 కోట్లు డబ్బులు ఉన్నాయి అనుకో, ఒక 100 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఇదే బుక్ను 10,000 ఒకటి డబ్బులు ఇచ్చి కూడా కొనకపోతారేమో. అలా డబ్బులు ఇప్పుడు సిచ్యువేషన్ చెప్పిన వాళ్ళకి రీసెర్చ్ చాలా మందికి ఇలా ఇచ్చేస్తారు. అసలు ఆ థాట్ ఉండదు నాకు. అసలు డబ్బుల కోసం బుక్స్ రాయట్లే. మెనీ టైమ్స్ నేను పుస్తకాలు ఇస్తాను, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అసలు నేను చూసుకోను అసలు దానికి ఈక్వల్ డబ్బులు ఇచ్చారో, 50 రూపాయలు ఎక్కువ ఇచ్చారో తక్కువ ఇచ్చారో. కొందరు పుస్తకాలు తీసుకొని ఆనందంలో మరచిపోయి 6 నెలల తర్వాత అయ్యా ఇప్పుడు గుర్తొచ్చిందని పంపిస్తుంది. అట్లా జరుగుతుంది. బట్ ప్రాపంచికంగా దాని ప్రింటింగ్ కి వాటికి కలుపుకొని కొంత మనీ పెట్టాలి కాబట్టి పెట్టడం తప్పదు. నిజంగా మనీ సంపాదించాలంటే అతను అన్నట్టు రియల్ ఎస్టేట్ ఇంకా వేరే వేరే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలి. బుక్లని నాకు అన్ని పరిచయాలు అన్నీ ఉన్నాయి. మనీ ఒక దాంట్లో ఎక్కువ పోతే ఫ్రీడమ్ పోతుంది. అది అసలు అన్నిటికన్నా ముఖ్యం ఫ్రీడమ్ అనుకున్న మనిషిని నువ్వు మళ్ళీ ఫ్రీడమ్ తీసేస్తానంటే ఎట్లా? ఇది కరెక్టే చెప్పినావు అసలు 100%. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయినా కానీ ఒకటే కదా కాన్సెప్ట్, కొనటం అమ్మటం, అంతే. ల్యాండ్స్ చూసుకోవడం. కావాలని వాళ్ళకి 4 రకాల 10 రకాల మాటలు చెప్పాలి. ఇక్కడ సినిమా హాల్ పడుతుంది, అక్కడ కాంప్లెక్స్ పడుతుంది, ఇది కొనండి, మీకు రేపు ఫ్యూచర్ లో ఉంటది అది అని చెప్పాలి. క్రియేట్ చేయాలి, ఎక్స్పెక్టేషన్ పెంచాలి. అంటే జరుగుతుందో జరగదో తెలియదు. అయినా అది ఒకటే కదా కాన్సెప్ట్. ఇంకా అదే ఎన్ని రోజులు చెప్పినా ఎంతమంది చెప్పినా అదే కాన్సెప్ట్. ఇంకా ఒక దాంట్లో ఇరుక్కుపోయే మనిషిని కాదు, మళ్ళీ మీరు ఒక దాంట్లోనే ఇరికియాలని చూస్తే ఎట్లా? మామూలుగా ఆ మనిషిని ఇరుక్కోడు. అది అండ్ ఇది కూడా కరెక్ట్ అవుతా. ఎవరైనా ఏదైనా ఎదుటి వాళ్ళు ప్రొవోక్ చేస్తే తప్ప అతనైతే ఏమి అనకపోవచ్చు. చిన్నపిల్లాడు అది అంటే ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ఇరిటేట్ అయితే మేము ఏదైనా మాటికి అడిగితే ఇరిటేట్ తప్ప నీకు నువ్వు అయితే అయింది. ఎందుకంటే ఇప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు నేను ఒకరిని ఒక మాట అనడం కానీ నా అంతకు నేను అంటే ఇంత ఆథెంటిక్గా చెప్తున్నా, లేదా నేను గొడవ క్రియేట్ చేయడం కానీ, నేను న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ, నేను హార్మోని డిస్టర్బ్ చేయడం కానీ ఎప్పుడు చేయలేను. దాని అర్థం ఏంటంటే నాకు అసలు ఎవరు లేరు మైండ్లో. ఈ క్షణం మన నలుగురు ఉన్నాం, ఈ క్షణం విడిపోయినాం అనుకో, మళ్ళీ నేను నా సెన్సెస్లోకి వచ్చేస్తా. ఎవరి సెన్సెస్లో వాళ్ళు వెళ్ళిపోవాలి. నేను ఇలా చెప్పిన కదా, ఇంటలెక్చువల్స్కి ఏముంటుందంట అక్క, వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు కంట్రోల్ చేయగలరు, పక్కన వాళ్ళ బ్రెయిన్స్ అయినా కంట్రోల్ చేయగలరు. నిజమే ఇది. మనం ఆలోచిస్తున్నాం అనుకుంటాం ఈ రూమ్లో కూర్చొని, ఈ పక్కన 1-2 సార్లు 2 వదిలింటారు మాటల్లో ఎప్పుడో చోటి, అది మనకు తగిలి ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది మన ఆలోచనలు కాదు. కొంత మళ్ళీ మనం రివిజన్ చేసుకున్నాం, నేను ఎట్లా ఇది చేస్తున్నా అంటే ఓహో అప్పుడు ఆ మనిషితో మాట్లాడొచ్చినా కదా ఇది జరిగిందని మనం అనుకుంటాం. అది నీకు తెలియదు. అది మళ్ళీ నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. ఇది అందరి మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. ఏది అట్లీస్ట్ మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవడానికి చేత కాదు మనిషికి. అందుకే సైకాలజిస్టులు కావాల్సి వచ్చింది ఈ రోజుకి. నిన్ను నువ్వు చదువుకోవడానికి స్వామి వివేకానంద అంటారు కదా, ఏమని ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకోకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుకునే అవకాశం కోల్పోతామని. మాట్లాడుకోమంటే గట్టిగా అరుచుకోమని కాదు, నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకోమని, నీ మాటల్ని నువ్వు వినమని చెప్పి, నీ మాటలు నువ్వు వినాలని చెప్పేసి. అందరూ ఏమనుకుంటున్నారు, నీతో నువ్వు మాట్లాడుకోమంటే శబ్దం వస్తుంది, నీతో నువ్వు మాట్లాడుకోమంటే మనతో మనం మాట్లాడుకోవటం ఏంది, రూమ్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలా, అది కాదు. దాని వెనకాల ఉన్న సైకాలజీ ఇది. అయితే ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ప్రొఫెసరు ఆయన ఊర్లో ఉన్న ఒక ఫ్రెండ్కి చెప్తున్నాడు, ఇద్దరు నాకు పరిచయం, ఇట్లా ఆఫీస్ కూర్చుంటే కష్టాలు వస్తున్నాయి, తర్వాత ఎంఆర్ఓ కూడా మాటింటలేడు, ఏం చేయాలో తెలుస్తలేదు, సెలవు అడుగు తీస్తలేడు అంటే అప్పుడు ఫ్రెండ్ చెప్పాడంట, టైసన్ చూడాలన్నా విట్నెస్ చూడాలన్న. అప్పుడు కట్ట తీసుకొని రీసా చెప్తే ఓకే, నువ్వు చెప్పిన ఒక ఎత్తుకొస్తారు తెలుసు ఒకరికి చిన్నప్పటి నుంచి మా రావు గారే అన్నది మా పర్వతాలే. ఇగో దరే నువ్వు రీసా చెప్పిన విని నువ్వు నాకు చెప్పకు, ముందు నీ లైఫ్ నువ్వు చూసుకో. అరే వీడు నాకు చెప్తున్నాడు రా, నువ్వు చెప్పేదంతా చెప్తున్నాడు. ఎవడు చెప్తే ఏముందన్న సత్యం, అట్లా కాదు. ఎవడు ఆచరిస్తున్నాడో వాడు చెప్తే తగులుతుంది. కానీ నువ్వు ఇప్పుడు అదే నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, ఈత ఎలా కొట్టాలని ఒక 100 పేజీల పుస్తకం చదివి నీళ్ళలో దుంకుతే ఈత రాకపోవచ్చు, అట్లనే భగవద్గీత కూడా. అంటే అట్లానే మంచి మీరు చెప్పొద్దని కాదు, మీరు కూడా చెప్పాలి, ఈతను కూడా చెప్పాలి. ఇప్పుడు నువ్వు మంచి ఆచరించకపోయినా నువ్వు మంచి చెప్పాలి, తప్పేం కాదు మంచి చెప్పడం. కానీ ఇతను ఆచరిస్తూ చెప్తున్నాడు కాబట్టి ఇన్స్పైర్ అయ్యే ఇప్పుడు మాలాంటి
ఏది మాలా అంటే ఇక్కడ అప్డేటెడ్ కదా. మా అమ్మ వాళ్ళ అవ్వ వాళ్ళు కొంచెం చదువుకొని జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు మనుషులకి ఏంటంటే చెప్తే అర్థం కాదు. ఒక మనిషి ఓహో ఇతను ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తాడు, ఏం చెప్తుండో ఏదో 1-2 తెలుగులో చెప్తాడు, అది ఇతనికి అక్షర జ్ఞానం అంతా ఎక్కువ ఉంది. జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి తెలియదు. ఇతను ఆచరిస్తూ ఉంటాడు, గోచిగుడ్డ కట్టుకొని టీషర్ట్ వేసుకుని తలకు పాకు కట్టుకొని ఇతను చిన్న పెయింటింగ్ వేసుకుంటా మంచిగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండి ఈ చూస్తారు, రిసీవ్నెస్ చూస్తాడు. ఆ చూసిన దాన్ని ఇతను ఓహో ఇట్లా ఉండాలి ఇదే ఆచరించేదానికి అవకాశం ఉంది. అదే ఇప్పుడు చెప్పిండు అనుకో, అది ఎక్కువ మందికి ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు, మంచిదే. మీరు ఫాలో అయ్యేదే మీరు చెప్పడం లేదు, మీకు ఇష్టం వచ్చింది మీరు చెప్పొచ్చు, అదే అర్హత ఉంది దానికి. కానీ అది ఫాలో అవ్వడానికి జనాలకి చాలా టైం పడుతుంది, లేదా పట్టించుకోరు. ఇంకోటి ఆచరిస్తున్న వ్యక్తి చెప్పితే చూసినప్పుడు అది ఇంపాక్ట్ బాగుంటుంది. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఆచరణ అనే పదాన్ని ఇప్పుడు ఉపదేశాలను రాస్తున్నా కదా, అందులో ఈ పర్టికులర్ 7th శ్లోకంలో ఆచరణ గురించే ఉంటుందంతా. అంటే నువ్వు ఎంతనో చెప్పు. ఏంటి మిత్రం మీరు సంస్కృతం రాదని చెప్పి మళ్ళీ ఇది శ్లోకం అంటున్నారు. అంటే ఉపదేశారం రాస్తున్నా అట్లా. ఒక నిమిషం, ఇలా నీ అయిపోయాడు కదా, ఇప్పుడు ఇంకో బుక్ రాస్తున్నా, రోజు కాసేపు, రోజంత. నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఇంకోటక్క చెప్పేదేనండి, చెప్పు. ఇటువంటి మనిషిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓహో మనకు కూడా రాసే అవకాశం ఉంది, మనం కూడా రాయొచ్చు. ఇన్స్పిరేషన్ అంటే స్పార్క్ అంటారు చూసినారా, ఆ స్పార్క్ అనేది ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా వెలుగుతుంది. జ్యోతి గుండెలో జ్యోతి, కవిత్వ జ్యోతి అంటారు చూడండి, గుండెలో కవిత్వ జ్యోతిని వెలిగించి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? డ్రిప్ అండ్ ప్లంబింగ్ అక్క. అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా రోజుల నుంచి చేయట్లేదు, తిని తిరిగేదే. ఇంట్లో వాళ్ళు అసలు చాలా రోజుల నుంచి చేయట్లేదు. మన మంతని సత్యనారాయణ ఆశ్రమం అనే ఐడియా ఉంటుంది విజయవాడలో, అక్కడ మేము పోయాము, అదే పని ఉంటే నెల చేశాను, ఇసుకు పుట్టింది. తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిందంటే వచ్చేసినాము. ఇంకా తర్వాత అప్పటి నుంచి చేయట్లేదు. కాకపోతే అక్కడ పోయినామా తినేది ఇది వేయాల్సిన బొమ్మ. ఇది ఉపదేశ సారంలోని శ్లోక సారంలోకి వెళదాం. రకరకాల ప్రయత్నాల తర్వాత అప్రయత్నంలోకి, సునాయాసతలోకి, ఆపై మెల్లగా అనాయాసతలోకి, చివరగా అలవోకలో నిశ్చల అంతర్గత మౌనంలో నిలబడ్డాం. ఇది సహజ జీవన ప్రయాణ ఆచరణాత్మక లీల. ఇది ఒకసారి ఇట్లా చూడు. మొత్తం ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయో, 1 పారాగ్రాఫ్ దయచేసి కంప్లీట్ ఎసెన్స్. అంటే ఈ మనిషి ఏం చేస్తున్నది, చేష్ట నుంచి మాట వరకు, మాట నుంచి స్మరణ వరకు, స్మరణ నుంచి మననం వరకు, మననం నుంచి విషయ ధ్యానం వరకు, విషయ ధ్యానం నుంచి ధ్యానం వరకు, ధ్యానం నుంచి మౌనం వరకు, భాష, ఆలోచన, కర్మకు అతీతమైన నిజమైన నేను వరకు ఇట్లా నడుస్తుంది ఆధ్యాత్మికత. అంటే ఫస్ట్ చేయడంతో స్టార్ట్ అయ్యి, ఆ చేయడంలో సింప్లిసిటీకి రీచ్ అయ్యి, ఆ తర్వాత ఏమీ చేయని స్థితిలో చేయడం ద్వారా ఏది అనుభవిస్తున్నాడో అదే అనుభవిస్తున్నా అని తెలుసుకున్నప్పుడు చిక్కుముడి వెళ్ళిపోతుంది. అంటే ఇంత చేసి ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పేవాడు ఒకడు ఉంటాడు. హఠాత్తుగా కూడా తెలిసింది అసలు నా సాటిస్ఫాక్షన్కి చేయడంతో సంబంధమే లేదు, అసలు ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓకే. బస్సు వచ్చినా ఓకే, బస్సు రాకపోయినా ఓకే. అట్లా ఈ ఆచరణ అంటే గుర్తొచ్చింది. అట్లా చాలా సంతోషం. ఈ యొక్క ఏమంటారు, ఇది హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ అంటారు. అది అంటే ఎక్కడ న్యూసెన్స్ లేదు, డైరెక్ట్ చెప్పొచ్చు. హార్ట్ టు హార్ట్ అంటున్నాడు, నిజానికి అయితే హార్ట్ టు హార్ట్ కాదు, బ్రెయిన్ టు బ్రెయిన్ అని చెప్పాలి. నిజంగా అక్క, ఎందుకంటే చెప్పాను, ఈయన చెప్పాను కదా, ఒక ఫీలింగ్స్ లేని మనిషి ఫీలింగ్స్ తెప్పించి మళ్ళీ తర్వాత ఫీలింగ్స్. ఈయనకేమన్నారు, ప్రశాంతంగా కూర్చొని ఒకరిని ఉంటారు, నలుగురు లేరు రూమ్లో, నేను ఒక్కనే ఉన్నానండి, మనం ముగ్గురు వెళ్ళిపోతే అది రియాలిటీ, అదే నిజమైన ఫిలాసఫీ. అదే అంటే ఎవరు లేని ఫీలింగ్ రావడం అంటే ఎవరి గురించి ఎవరు అనవసరంగా ఆలోచించట్లేదు తప్ప, లేదంటే అనవసరంగా సలహాలు ఇచ్చుకోవడం, మాట్లాడుకోవడం, లేదా ఇద్దరు కలిసి వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఒక మనిషి లేదా ఇద్దరు మనుషులు ఉన్నా కానీ ప్రపంచం గురించి, బయట ప్రపంచం గురించి ఆలోచిస్తారు. ఈవెన్ ఇక్కడ మనం ఉండి నాకు ఒక ప్రపంచం ఉంటుంది, మీకు ఒకటి ఉంటుంది, ముగ్గురికి 3 ప్రపంచాలు ఉంటాయి. ఆ ప్రపంచం గురించి చెప్పడానికి లేదులే కానీ, అయితే 3 ప్రపంచాలు ఉన్నప్పటికీ మనకు ఏమనిపిస్తుంది, ఫీలింగ్ మనకు కానీ ఆ ఫీలింగ్ కలిగేలాగా ఇతని ఎగ్జిస్టెన్స్ ఉంటుంది మన చుట్టూ. ఖచ్చితంగా అది అంటే మనం నథింగ్నెస్ ఫీల్ అవుతాం ఖచ్చితంగా. అంటే ఒకరోజు అయిపోయి సైలెంట్ గా
ఏమి ఒక రోజు ఫీల్ కావచ్చు, 2 రోజులు ఫీల్ కావచ్చు, ఎప్పుడో ఒకప్పుడు ఫీల్ అవుతాం ఖచ్చితంగా. అంటే ఏంటి, ఒక రోజు చూస్తాం, 2 రోజులు చూస్తారు, 3 రోజులు 4 రోజులు ఉన్నాడు అనుకో, ఓహో ఇంతే కదా ఏం లేదనిపిస్తుంది మనిషికి. నాకు ఒక పూటగా నాకు అనిపించింది అంటే ఎక్కువ రోజులు ఉండదు, మీకు కూడా ఇంకా ఎక్కువ అనిపించుంటుంది, మీరు ఇంకా ఎక్కువ నేర్చుకుంటూ ఉండొచ్చు. నేను మీ గురించి చెప్పట్లేదు. అవును, మీరు నేర్చుకునేది ఉందా అని నాకు ఇంకో డౌట్. అట్లా అట్లా ఫిజికల్ ఇవి కాదు, ఆర్ట్స్ అవి కాదు, మామూలుగా లేదు. అంటే వ్యక్తిగతంగా నా లెర్నింగ్ అయిపోయింది. అదే అది లోపల ఒకసారి పై వెలిగినప్పుడు తర్వాత అప్పుడు ఒక మాటికి రిపీట్ చేసిన, నేను చేసేది చాలా మందికి తప్పు అనిపించచ్చు, నేను తప్పులు చేయొచ్చు, అది వేరే సంగతి. కానీ వ్యక్తిగా నాకు నా పట్ల ఏ సమస్యలు లేవు, ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ అనేది ఒక అనుభవ సారం. అది ఇది ఒక వ్యక్తి మొత్తం సమాజం వచ్చి నో అన్నా అది ఎస్సే, సమాజం అంతా ఎస్ అన్నా అది ఎస్సే, దానికి సంబంధం లేదు. అది పూర్తి అనుభవానికి సంబంధించింది తప్ప ఇది వేరే వాళ్ళకి ఇచ్చేది కాదు. చెప్పడం కూడా కష్టమే, కానీ నువ్వు అన్నట్టు ఇట్ కెన్ బి ఫెల్ట్, అది అనుభూతి చెందవచ్చు ఎవరైనా. ఇప్పుడు బుచ్చారెడ్డి గారి గురించి నేను చెప్తా, ఆయన ఎవర్రా, మామూలు సాదాసీద ప్రొఫెసర్ లెక్చరర్, అడ్డపంచ కట్టుకుని తుండు కట్టేసుకుని తిరిగిన వ్యక్తి. ఇప్పుడు ఇతను చెప్పినట్టే నేను ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ట్ దట్. నాకు ఎవరు చెప్పలే మధ్యవర్తి మీరు ఇట్లా అనుభూతి కలుగుతుంది, అప్పుడు అనుభూతి కలిగినప్పుడు ఎవరు చెప్పలే, అక్కడ ఎవరు లేదే లేదు చెప్పడానికి. రెండోది, అప్పటి వరకు మనం మనుషుల్ని కలవలేదా, కలిసాం, మన బంధువుల్ని కలిసాం, చిన్నయ్యని కలిసినాం, అందరిని కలిసినాం, పక్కోళ్ళని కలిసినాం, బట్ ఆ ఫీలింగ్ కలగదు. బికాజ్ అక్కడ అంతా మైండ్ ఉంది, డ్రామా ఉంది, అబద్ధం ఉంది, కల్పన ఉంది, మోసం ఉంది, ఎక్స్పెక్టేషన్ ఉంది. మొట్టమొదటిసారి నా మైండ్ ఇట్లనే ఉంటుంది సమాజం అనుకున్నప్పుడు అట్లా లేదు. ఒక వ్యక్తి ఇది అబ్సల్యూట్లీ ప్యూర్. దాన్ని ఎట్లా వర్ణించవచ్చు అంటే, ఇప్పుడే వికసించిన ఒక పువ్వులాగా, అక్కడి నుంచి ఎగిరిపోతున్న పిట్టలాగా, అకారణంగా ప్రవహిస్తున్న నదిలాగా అట్లా ఉంది. ఏం లేదు, బరువు లేదు, బొంగు లేదు. అలాగని స్కిల్ లేదా, మైండ్లోకి వస్తే మైండ్ చాలా ఉంది, మైండ్ లేకుండా కూడా అతను ఉన్నాడు. ఇప్పుడు నా పుస్తకం మైండ్, అది నా పెయింటింగ్ మైండ్. అవి తీసేస్తే అట్లా కాకుండా మైండ్లోనే ఇరుక్కుపోయిన వరకు చచ్చిపోతాం. ఇంకా పుస్తకాల రచన అయిపోయిన తర్వాత నేను బతికేం లాభం, అట్లా అనిపిస్తుంది వస్తుంది. ఓకే, చాలా సంతోషం. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొత్త ఎక్స్పీరియన్స్ని అంటే ఏమీ చేయలేదు, జస్ట్ ఈ ఫెల్ట్ ఇట్ అంతే. కొత్త ఎక్స్పీరియన్స్ నాకు మీరు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. జీవితం అంటేనే ఎక్స్పీరియన్స్ కదా, అంతే కదా అక్క, జీవితం అంటే ఎక్స్పీరియన్సే కదా. ఇప్పుడు నేను బతికున్నాను, నాకు తెలిసిందే నా ఎక్స్పీరియన్స్ ద్వారా, నేను వీటి ద్వారా. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఇంకా బ్రతికున్నా బ్రతికి లేకుండా, కోమాలో ఉన్నా, డెత్ బెడ్ మీద ఎక్కడున్నా ఒకటే కదా. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా ఆలోచనలు, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, ఇవే నాకు ఇంపార్టెంట్. వీటి నాకు ఇంపార్టెంట్ వాటిల్లో మీరు అసలు కలగజేసుకోకుండానే నన్ను నేను ఫీల్ అయ్యేలాగా మీరు చేశారు. అది ఇంకా నాకు హ్యాపీగా ఫీల్ అయింది విషయం. బాగుంది వ్యాఖ్య, చాలా బాగుంది. వచ్చినప్పుడు అన్నాడు, పోతున్నప్పుడు నువ్వు రాకపోయి ఇంటికి అంత ఉండేది కాదు కన్నమ్మా. ఆల్ గ్రేట్ గోస్ టు యు. లేదు మిత్రమా, కానీ నేను ముందు చెప్పాను. చెప్పావు కరెక్ట్. అంటే ఇంకోటి మనకి సార్లు అనిపిస్తుంది కొద్ది రికార్డ్ చేయొద్దు, అది జెన్యూనిటీ బాగుంది. అంటే అట్లానే కాదు, రికార్డ్ అంటే మనకేంటి, మనకు అలవాట్లేదు కదా. 1 సార్లు చూసి మామూలు మాట్లాడుకుంటే, మీతో మాట్లాడుతున్నట్టుంటే ఓకే మీరు చేసుకోండి, మీరు ఇష్టం ఇంకా అని మనం చెప్తాం. బాగుంది.